హాయ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. సో, అందరూ జాగ్రత్తగా ఉండాలి. బయట కోవిడ్ కేసెస్ అనేటువంటిది పెరుగుతా ఉన్నాయి. సో, దయచేసి అందరూ వీలైనంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. సో, నేను ప్రీవియస్‌గా చేసినటువంటి బ్యాక్ టు బేసిక్స్ బీపీఎఫ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ ఒక ప్లేలిస్ట్‌గా నేను డిఫైన్ చేసి పెట్టాను. సో, క్రియేట్ చేసి పెట్టాను. ఎవరైనా పర్టిక్యులర్ వీడియోస్ అనేటువంటిది మిస్ అయ్యారు అనంటే, ఆ పర్టిక్యులర్ వీడియోస్‌ని మీరు నా ప్లేలిస్ట్‌లోకి వెళ్లి చూడొచ్చు. సో, ఈ పర్టిక్యులర్ సో, ఈ న్యూ ఈ కొత్త సంవత్సరంలో వేరే టాపిక్ మీద అంటే వెబ్ రిసోర్సెస్ మీద అసలు ఎలా వర్క్ చేయొచ్చు, దాని గురించి మొత్తం డీటెయిల్స్ సీరీస్ అనేటువంటిది ఇవాల్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో సో, మొట్టమొదటి ఈ పర్టిక్యులర్ సీరీస్‌లో వీడియో ఏంటి అంటే క్రియేషన్ ఆఫ్ వెబ్ రిసోర్స్ జావా స్క్రిప్ట్ టైప్ ఇన్ డైనమిక్ సిఆర్ఎం అనమాట. సో, అసలు బేసిక్‌గా మన కస్టమైజేషన్స్ అనేటువంటిది ఆహ్, సీ పే కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాక్సిమం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఔట్ ఆఫ్ బాక్స్ ఆహ్, ఫీచర్స్‌ని యూజ్ చేసుకొని ప్రొడక్ట్‌లో ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని కస్టమైజేషన్స్ ఏం లేకుండా చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ ఔట్ ఆఫ్ బాక్స్ ఫీచర్స్‌లో మనకి కస్టమైజేషన్స్ ఒక ఔట్ ఆఫ్ బాక్స్ ఫీచర్స్ మనకు కుదరట్లేదు. కస్టమర్ రిక్వైర్మెంట్ ట్రీట్ చేయాలంటే అప్పుడు మనం కస్టమైజేషన్స్‌కెళ్తాం. సో, కస్టమైజేషన్స్ ఒక బేసిక్ లెవెల్ దగ్గర నుంచి చాలా హైయర్ లెవెల్ వరకు ఉంటదనమాట. సో, బేసిక్ లెవెల్ వచ్చేసరికి మనకి కస్టమైజేషన్స్ ఔట్ ఆఫ్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కోడ్ వైస్ చూస్తే లోయర్ లెవెల్ వచ్చేసరికి మనకి జావా స్క్రిప్ట్ అనేటువంటిది. సో, దానికి కస్టమైజేషన్ మనకి ఎక్కువ ఏం చేస్తామంటే వెబ్ రిసోర్సెస్ ద్వారా చేస్తామనమాట. సో, వెబ్ రిసోర్సెస్‌లో ఎక్కువ మనం జావా స్క్రిప్ట్ అనేటువంటిది మనం యూజ్ చేస్తామనమాట. దాని గురించి ఈ పర్టిక్యులర్ వీడియో అనేటువంటిది చూద్దాం. సో, ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలి అనంటే బేసిక్‌గా మీ యొక్క make.powerapps.com యూజ్ చేసుకొని మీ డెవ్ ఎన్విరాన్మెంట్‌కి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను డెవ్ ఎన్విరాన్మెంట్‌కి లాగ్ అయ్యాను. నా పర్సనల్ ఎన్విరాన్మెంట్‌కి. దీంట్లో ఆహ్, నా ఇక్కడ సొల్యూషన్స్ ఉన్నాయి. నా పర్టిక్యులర్ సొల్యూషన్స్‌లోకి వెళ్ళి, ఈ పర్టిక్యులర్ సొల్యూషన్‌లోకి వెళ్ళి నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక కొత్త వెబ్ రిసోర్స్‌ని నేను క్రియేట్ చేయాలనడానికి నేను ట్రై చేస్తాననమాట. సో, దానికి ఫస్ట్ ఎలా చేయాలి అనేటువంటి అంటే న్యూ అని క్లిక్ చేసి, న్యూ క్లిక్ చేసిన తర్వాత మోర్ అని చెప్పి వెబ్ రిసోర్స్ అని చెప్పి క్లిక్ చేయాలనమాట. సో, ఈ పర్టిక్యులర్ మనం ఒక వెబ్ రిసోర్స్‌ని క్రియేట్ చేయాలి అనంటే ఫస్ట్ మనకేం కావాలి? ఒక పర్టిక్యులర్ ఫైల్ కావాలనమాట. ఫైల్ కావాలి. అదేవిధంగా ఒక డిస్‌ప్లే నేమ్ మనం ఏ పర్టిక్యులర్ నేమ్ ఇస్తున్నామో ఆ వెబ్ రిసోర్స్‌కి దాని నేమ్. అదేవిధంగా ఇక్కడ ఆ పర్టిక్యులర్ నేమ్. సో, ఇక్కడ CR5BC అండర్‌స్కోర్ అనేటువంటిది ఈ CR5BC అనేటువంటిది మనొక డిఫాల్ట్ పబ్లిషర్ నేమ్ బై డిఫాల్ట్ వస్తుందనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ టైప్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ పర్టిక్యులర్ వీడియోలో జావా స్క్రిప్ట్ జేఎస్ గురించి చెప్తున్నాను. అదేవిధంగా అదర్ టైప్ ఆఫ్ వెబ్ రిసోర్సెస్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అదేంటి అంటే స్టైల్ షీట్ ఎక్స్ఎస్ఎల్, వెబ్ పేజ్ HTML. సో, కోడ్ రిలేటెడ్ అయితే ఈ పర్టిక్యులర్ టైప్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డేటా రిలేటెడ్ అయితే XML మనం యూజ్ చేయొచ్చు. అదేవిధంగా రెజెక్స్ అంటే జనరల్‌గా లాంగ్వేజ్ రిలేటెడ్ ట్రాన్స్‌లేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కూడా అప్‌లోడ్ చేయాలంటే టైప్ వెబ్ రిసోర్స్ స్ట్రింగ్. అండ్ ఇన్ ద సేమ్ వే ఇమేజెస్. సో, వెబ్ రిసోర్సెస్, ఇమేజెస్ టైప్స్ గూడా మనం చేయొచ్చనమాట. సో, బేసిక్‌గా మనకి ఏ పర్టిక్యులర్ సీఆర్ఎంలో ఒక పర్టిక్యులర్ మనకి యూజర్‌కి సంబంధించిన ప్రీ డిఫైన్డ్ కాకుండా కస్టమ్ ఇమేజెస్ కావాలి అనంటే మీరు మస్ట్ అండ్ షుడ్ ఒక వెబ్ రిసోర్స్‌ని యూజ్ చేయాలనమాట. సో, మనకి జనరల్‌గా ఇమేజ్ ఫార్మ్స్ ఏముంటాయి? జిఫ్ ఫార్మాట్, ఐకో ఫార్మాట్, జేపీజీ ఫార్మాట్, పీఎన్జీ ఫార్మాట్ అండ్ వెక్టర్ ఫార్మాట్, ఎస్‌వీజీ అనమాట. సో, దీంట్లో మనకు బేసిక్‌గా ఎక్కువ యూజ్ చేసేది ఏంటి అంటే, మనం జావా స్క్రిప్ట్ జేఎస్ అనేటువంటిది యూజ్ చేస్తాం. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఈ జావా స్క్రిప్ట్ జేఎస్‌ని మనం చెక్ చేస్తున్నాం. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆహ్, సో, సో, నేను కాంటాక్ట్ ఎంటిటీ మీద చేస్తున్నాను. సో, జావా స్క్రిప్ట్ సమ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇచ్చి నేను ఆహ్, సేవ్ చేద్దామని ట్రై చేస్తుంటే నాకు సేవ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఇక్కడ నేను ఫస్ట్ అప్‌లోడ్ ఫైల్ చేయాలనమాట. సో, నాకు అప్‌లోడ్ ఫైల్ చేయాలి కాబట్టి ఏం చేయాలి అంటే ఒక జేఎస్ ఫైల్ నేను ముందల క్రియేట్ చేసుకోవాలి. సో, దాని గురించి నేను ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్‌ని నేను యూజ్ చేస్తున్నాను. సో, బేసిక్‌గా ఎక్కువ
మనం ఏది యూజ్ చేస్తామంటే జావా స్క్రిప్ట్స్ ఫైల్‌కి వీటన్నిటికి జనరేట్ చేయడానికి ఈజీగా ఉండడానికి, ఫాస్ట్‌గా మనం వర్క్ చేయడానికి విజువల్ స్టూడియో కోడ్‌ని యూజ్ చేస్తాం. సో, దీనికి చూడండి, ఇది సింపుల్‌గా ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ ఏంటి అనంటే జస్ట్ ఈ కంటెంట్ గురించి నేనేం చెప్పట్లేదండి. డైరెక్ట్‌గా ఓన్లీ జేఎస్ ఫైల్, ఒక జేఎస్ ఫైల్ ఉంటుంది. ఆ జేఎస్ ఫైల్‌లో ఒక పర్టిక్యులర్ కోడ్ అనేటువంటిది ఉండాలనమాట. సో, ఈ పర్టిక్యులర్ కోడ్‌ని మనం రాసుకొని దాన్ని జస్ట్ సేవ్ చేయాలి. సో, ఈ కోడ్ ఏంటి అనేటువంటిది ఈ పర్టిక్యులర్ వీడియోకి సంబంధించింది కాదు. బట్ బేసిక్‌గా ఇక్కడ ఏం కావాలంటే ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ ఉండాలి. ఆ జావా స్క్రిప్ట్ ఫైల్‌లో సమ్ కోడ్ ఉండాలి. ఎంప్టీ ఫైల్ గనుక మనం ఇస్తే అది అలౌ చేయదనమాట. సో, డైరెక్ట్‌గా ఒక ఇక్కడ నేను కాంటాక్ట్ ఫార్మ్ స్క్రిప్ట్స్ డాట్ జేఎస్ అనేటువంటిది నేను ఇక్కడ తీసుకొని దీన్ని సింపుల్‌గా నేను ఇది సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ నేను బేసిక్‌గా అప్‌లోడ్ అనేటువంటిది చేసుకుంటాననమాట. సో, చేసుకొని ఆ తర్వాత అప్పుడు నాకు సేవ్ బటన్ వస్తది. సో, ఆల్రెడీ నేను రిసోర్స్ అనేటువంటిది నేను క్రియేట్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది అప్‌లోడ్ ఫైల్ అనేటువంటిది నేను మనం ఏదైతే ఆహ్, ఏదైతే జేఎస్ ఫైల్ మనం ఇందాక క్రియేట్ చేసామో, ఆ విజువల్ స్టూడియో కోడ్‌లో ఆ పర్టిక్యులర్ ఫైల్ నేను అప్‌లోడ్ చేసుకొని దానికి డిస్‌ప్లే నేమ్ ఇచ్చాను. బేసిక్‌గా ఇక్కడ నేమ్ అనేటువంటిది కాంటాక్ట్ అని ఇచ్చాను. మీరు ఇందాక అబ్జర్వ్ చేసినట్టయితే అది ఎడిటబుల్. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మీరు నేమ్ అనేటువంటిది, టైప్ అనేటువంటి దాన్ని మీరేమి చేంజ్ చేయలేరనమాట. ఓన్లీ డిస్‌ప్లే నేమ్ మీరు చేంజ్ చేయొచ్చనమాట. చేసిన తర్వాత డైరెక్ట్‌గా సేవ్ చేసుకొని సేవ్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బై డిఫాల్ట్‌గా ఈ వెబ్ రిసోర్స్ జావా స్క్రిప్ట్ టైప్ ఈ ఎంటిటీ అనే ఈ పర్టిక్యులర్ వెబ్ రిసోర్స్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత చాలామంది ఏం చేస్తారు అనంటే, ఓకే. క్రియేట్ అయింది కదా అని చెప్పి వేరే చాట్‌కి నావిగేషన్ అయిపోతారు. సో, క్రియేట్ చేస్తే చాలదు. ఈ పర్టిక్యులర్ కాంటెంట్‌ని పర్టిక్యులర్ వెబ్ రిసోర్స్‌ని సెలెక్ట్ చేసుకొని దాన్ని పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ కానీ వెయిట్ చేయండి. సో, పబ్లిష్ అయిన తర్వాత ఫర్ సేఫర్ సైడ్ ఏం చేయాలి అనంటే, మన కాంటాక్ట్ కస్టమైజేషన్స్‌లోకెళ్ళి సో, చూడండి, దీన్ని సెలెక్ట్ చేస్తే జస్ట్ పబ్లిష్ ఆప్షన్ వస్తది. అలా కాకుండా ఏం సెలెక్ట్ చేయకపోతే సింపుల్‌గా పబ్లిష్ ఆల్ కస్టమైజేషన్స్ వస్తదనమాట. సో, ఈ విధంగా ఒక పర్టిక్యులర్ వెబ్ రిసోర్స్ అనేటువంటిది మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చనమాట. సో, అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు గనక నేను చేస్తున్నటువంటి వీడియోస్ గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి మళ్ళా నెక్స్ట్ వీకు ఇంకొక పర్టిక్యులర్ వీడియోలో వస్తాను. అప్పటి వరకు బై. టేక్ కేర్.